మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బెంగళూరులో ఉన్న కాటేరమ్మ తల్లిని దర్శించుకోవాలని. మాకైతే ఈరోజు కుదిరింది. ముందుగా అయితే అన్ని గణాలకు అధిపతి అయిన వినాయకుని అయితే దర్శించుకున్నా. చూస్తున్నారు కదా, కొన్ని వేల ముడుపులు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఎన్నో గుడిలు తిరిగాను, కానీ ఇన్ని ముడుపులు నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ 9 వారాలు 9 ముడుపులు కడితే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో తీరిపోతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. 300 సంవత్సరాల కింద జోడి మర్రి చెట్ల కింద వెలిసిన శ్రీ కాటేరమ్మ తల్లి. చూస్తున్నారు కదా మీరే, ఎన్ని వేల మంది నమ్మితే ఎన్ని వేల ముడుపులు అయితే ఇక్కడ ఉన్నాయి. రోజుకి కొన్ని వేల మంది భక్తులు అయితే కదులొస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశే కాకుండా మన తెలంగాణ నుంచి కూడా భక్తులు కదులొస్తున్నారు. మర్రి చెట్టు మధ్యలో మునీశ్వరుడు మరియు కాటేరమ్మ తల్లి అయితే వెలిసి ఉన్నారు. చూస్తున్నారు కదా, కొన్ని వేల తాళాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ తాళం కనుక అక్కడ వేస్తే మన శత్రువుల నుంచి శత్రుత్వం దూరం అవుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి అమావాస్యకి మరియు పుణ్యంకి అయితే ప్రత్యేక హోమము మరియు పూజలు అయితే జరుగుతాయి. దాంట్లో చాలామంది భక్తులు అయితే పాల్గొంటారు. మన అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఒక్క మనిషికి నరదిష్టి అనేది తాకుతుంది అనేసి. మనకి ఎలాంటి దిష్టి అయినా ఈ గుడిలో నిమ్మకాయతో తీయబడుతుంది. ప్రతి అమావాస్యకి మరియు పుణ్యంకి అయితే కొన్ని వేల మంది, లక్షల మంది అయితే భక్తులు కదిలొస్తారు వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి. ఇక్కడ అమ్మవారిని మంచిగా దర్శించుకొని రూపాయి కాయిన్ కనుక అక్కడ అతుక పెడితే అది అత్తుకుంటే మన కోరికలు తీరిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. నేను వెళ్ళినప్పుడు గుడి పక్కన ఉన్న ప్రాంతంలో కాటేరమ్మ తల్లి విగ్రహాన్ని పెద్దగా తయారు చేస్తున్నారు. ఈ విగ్రహం 2052 అడుగు ఎత్తుల్లో 175 వెడల్పులో కడుతున్నారు. ఈ గుడికొచ్చిన భక్తులకి అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. వీలైతే మీరు కూడా వెళ్ళి బెంగళూరులో ఉన్న కాటేరమ్మ తల్లిని దర్శించుకోండి, మీకు అంతా శుభమే జరుగుతుంది.